పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో గ్యాస్ సమస్య తీవ్రంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. హోటల్ నిర్వాహకులకు గ్యాస్ సిలిండర్ల కష్టాలు మరింత పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ దొరకగా కట్టెల పొయ్యిపై వంటలు చేసుకుంటున్నారు. గత 20 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని హోటల్స్ నిర్వాహకులు అంటున్నారు. గ్యాస్ సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తీవ్రతరం అవుతుంది. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెప్తూనే మరోవైపు అయితే వ్యాపారస్తులు అదేవిధంగా హోటల్ రంగం కూడా కుదేలవుతున్న పరిస్థితి చూస్తున్నాం. నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు హోటళ్లు మూతపడ్డాయి. టిఫిన్ సెంటర్లు, టీ సెంటర్లతో పాటు బిర్యానీ పాయింట్లు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో మరికొన్ని కొంతమంది వ్యాపారస్తులు అయితే ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పెందుర్తి జంక్షన్లో ఇదో ప్రధానమైనటువంటి ఒక జంక్షన్. ఈ జంక్షన్లో నిత్యం కూడా ప్రజలు, వాహనదారులు అందరూ కూడా ప్రయాణిస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్లో భోజనాలు చేసి, టిఫిన్లు చేసి వాళ్ళ గమ్యస్థానాలకు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ అవసరాల కోసం వచ్చి ఇక్కడ టిఫిన్లు, టీలు అదేవిధంగా భోజనాలు కూడా చేసి ఇక్కడ నిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి హోటళ్ళన్నీ కూడా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒకవైపు వినియోగదారులకు ఇబ్బందులు పడుతూనే మరోవైపు వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారాలు పోయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ గుంటూరు మెస్ అయితే ఒకటి ఉంది పెందుర్తి సెంటర్లో. ఇక్కడ నిత్యం కూడా దాదాపు గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఈ వ్యాపారం సాగుతుంది. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా వాళ్ళ ప్రత్యామ్నాయంగా కూడా కట్టెల పొయ్యినైతే పెట్టి వ్యాపారాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఎలా పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్యాస్ ఎన్ని రోజులకు వస్తుంది, ఏంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గుంటూరు మెస్కు సంబంధించినటువంటి నిర్వాహకులు సీతారాం ఉన్నారు. చెప్పండి, గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెప్తుంది, మీరేమో కట్టెల పొయ్యి మీదకి వచ్చారు. గ్యాస్ అనేది ఫుల్ కొరత అండి. ఇవాళ మా ఖర్చులకు కూడా రావట్లేదు. ఉదయం ఎలా ఉందంటే సిచ్యువేషన్ అనేది బాగలేదు. గ్యాస్ ఉందంటే గ్యాస్ లేదు. అదే బ్లాక్ 4,000, 5,000, 6,000 ఎలా వర్కౌట్ అయింది? మా పరిస్థితి గందరగోళంగా ఉంది. జీతాలు ఇవ్వలేను, రెంట్ల కట్టి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంతకుముందు మీకు గ్యాస్ రోజుకి ఎన్ని సిలిండర్లు అయ్యాయి? నేను ఇంతకుముందు కర్రల పొయ్యి మెయింటైన్ చేసేవాడిని. ఈ మధ్యకాలంలో రోజు 2 బండ్లు మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ 2 బండ్లు ఒక బండ కూడా లేదు. ఇప్పుడు కమర్షియల్ 40 కేజీలు తెచ్చాం, 35 కేజీలు వాడతాం, 20 కేజీలు వాడతాం. కానీ ఇప్పుడు అయితే లేవు అసలు. ఇవి కూడా పొజిషన్ అనేది బాగలేదు. బుక్ చేస్తే ఎన్ని రోజులకు వస్తుంది? మాకు బుకింగ్ అనేది ఏముందండి సార్, మామూలుగా కమర్షియల్గా కలెక్షన్ తీస్తున్నాము. రోజు బండి వేసిపోతుంటారు. ఇంతకుముందు ఇప్పుడైతే లేదు. 10 రోజుల నుంచి పొజిషన్ బాగాలేదు. ఇప్పుడు పొజిషన్ ఇంకెక్కువ చెప్పుకునేది కూడా ఏం లేదు కదా. అది మరి కర్రలు ఎక్కడ దొరుకుతాయి మీకు? ఎక్కడి నుంచి? అలాంటి విలేజ్లో పోయి కోపించుకొచ్చుకుంటున్నాం. టన్ను 6,000, 7,000 నీళ్ళ కర్రలు కూడా 2,500లకు వచ్చే కర్రలు ఈరోజు 6,000, 7,000. దీని వంక చూసుకుని 10 ఐటమ్, 10 వర్కర్స్, 10 ఐటమ్ పెరిగిపోయినాయి రేట్లు. ఈరోజు ఏమి పొజిషన్ బాగలేదు. సరే అలా ముందు అంటే ఇక ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇలానే ఉంటే ఒక 4-5 ఏళ్ళు ఉంటే షాప్ మూతేసుకుని వెళ్ళిపోవటమేనండి. అది పరిస్థితి. ఇప్పటికే చాలా వరకు మూతపడ్డాయి కదా, మరి మీరు ప్రత్యామ్నాయంగా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీకు రోజుగా ఎన్ని సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నారు? ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి? 20 సంవత్సరాలు సార్. నిండి 25 ఏళ్ళు, 26లోకి వచ్చాం. అది పొజిషన్ లేదండి. ఇంతకుముందు కూడా మాటలు ఎందుకు సిచ్యువేషన్ లేదండి. కానీ బండ్లు 2,000, 3,000, 4,000 అన్నారు కానీ సప్లై ఉండేది. కానీ ఇప్పుడు సప్లై లేదు. ఎక్కడ పోయి తేవాలి, ఏం తేవాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇలానే ఉంటే 2-3 ఏళ్ళు ఉంటే చొప్పులు సటర్ తీసుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవటమేనండి. మరి అప్పుడు ఎలా మీ మీద చాలా మంది ఆధారపడి ఉంటారు కదా? మనమేన ఆధారపడి, మనకే పుట్టినప్పుడు మనమేన ఆధారపడాలి, మనం ఏం చేస్తాం? అది రైట్. మొత్తానికి అయితే హోటల్ రంగం అంతా కూడా కుదేలైపోతుంది. ఒకవైపు కమర్షియల్ గ్యాస్ దొరకడం లేదు, మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సంబంధించి కూడా గృహిణులు కూడా రోజు గ్యాస్ సెంటర్ల దగ్గర అయితే బారులు తీరుతుంటే వాళ్ళకి వచ్చే సమాధానం గ్యాస్ లేదు, లారీలు రాలేదు, సరుకు రాలేదు, ఇలాంటి సమాధానాలే మహిళలకు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఒకవైపు హోటల్ రంగం కుదేలయ్యి హోటల్స్ మూసుకోవాల్సిన పరిస్థితి, మరోవైపు అయితే ఇంట్లో గృహ అవసరాలకు వినియోగించేటువంటి సిలిండర్లు కూడా దొరక్క ఇంట్లో వంటలు కూడా తగ్గించుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి విశాఖపట్నం వ్యాప్తంగా నెలకొంటుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్టు శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.